వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ఇంటింటికి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు ఎటువంటి మేలు జరిగింది అనే విషయాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. ప్రస్తుతం మనం గాజువాక నియోజకవర్గంలో ఉన్నాము. ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి ఎటువంటి స్పందన లభిస్తుంది అనే విషయాలు మనతో మాట్లాడడానికి మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారు. అలాగే మహిళలు ఆరతులతో స్వాగతం పలుకుతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. అలాగే ఆయన ఇంటింటికి వెళ్ళి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో గడప గడపకు వివరిస్తున్నారు. ఇప్పుడు మనం ఇదే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. ప్రచారానికి ఎటువంటి స్పందన ప్రజల నుండి వస్తుంది? మీరు గడప గడపకి తిరుగుతున్నారు, ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? మీరు ప్రధానంగా ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు ప్రచారం? 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు చేసినటువంటి సంక్షేమం, ఈ ప్రాంతాలకు జరిగినటువంటి అభివృద్ధి గురించి మేము చెప్పడం కాదు, ప్రజలు చెప్తా ఉన్నారు. వారు ఏ రకంగా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ద్వారా లబ్ధి పొందారో అనేటువంటిది ప్రజలకి అనేక సందర్భాల్లో వివరిస్తూ వచ్చాం. వారు అన్నీ గుర్తుపెట్టుకున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారనేటువంటి విషయాన్ని వారంతటా వారుగానే చెప్తా ఉన్నారు. సో డెఫినెట్గా వీటన్నిటితో పాటు ప్రజాస్వామ్యం అనేసరికి ఇష్యూస్ అనేటువంటివి రొటీన్గా వస్తూ ఉంటాయి. వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకుంటూ ఉంటాయి. ప్రభుత్వానికి, ప్రజలకి, ముఖ్యంగా పేదవాడికి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుందా అనేటువంటి దాని మీద పేదవాడు ఆధారపడి ఉంటాడు. సో అందులో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలో, ఏ రోజు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కావాలో అనేటువంటిది డెఫినెట్గా ప్రజలు ఇప్పటికే ఒక ఆలోచనకు వస్తారు. సో దానికి ఆలోచనలో భాగంగా 99% హామీలు అమలు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. 100కి హామీ కూడా అమలు చేయనటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసంతోనే ప్రజలు రేపు ఓటేయడానికి సిద్ధపడతా ఉన్నారు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రెండోసారి గతంలో కంటే మంచి మెజారిటీతో బలపరుస్తారని చెప్పి ఆశిస్తాం. స్టీల్ ప్లాంట్ ఇష్యూ దాదాపు 1200 రోజులుగా ఈ ప్రాంతంలో ప్రాంత ప్రజల సెంటిమెంట్గా, ముఖ్యంగా ఈ ప్రాంతంలో అయితే దాంతో డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వారు ఉన్నారు. అంటే ఇందులో ఎంప్లాయీస్ ఉన్నారు, లేకపోతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. మిగిలినటువంటి రాష్ట్రం అంతటికీ కూడా ఇది ఒక సెంటిమెంట్గా మారింది. సో ఇందులో మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండు ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకం. దానికి కావాల్సినటువంటి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వచ్చింది, నేటి కూడా ఇస్తూ ఉంది. అందుకని ఈ రోజు వరకు ఇన్ని ఉద్యమాలు జరిగినా ఏ రోజు ఏ ఒక్కరి మీద కేసు పెట్టడం కానీ, ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఏ రోజు వారు చేసినటువంటి పోరాటానికి ఇబ్బంది కల్పించేటువంటి కార్యక్రమం కానీ ఏ రోజు చేయలేదు. అది పైపెచ్చు ఇంకా మేము సహకరిస్తూ వచ్చాం, దానికి కట్టుబడి ఉన్నాం. రేపు కూడా ఇంకా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ దాన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాని మీద ప్రాసెస్ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మన దగ్గరకు వచ్చి మొసలి కన్నీరు కాచినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు వారితో వెళ్ళి కలిసిన తర్వాత ఏం సమాధానం చెప్తుంది అనేటువంటిది వారు చెప్పాలి, మేం కాదు. మా స్టాండ్లో ఇందులో ఏ రకమైనటువంటి తేడా లేదు. ఈ రోజు కాదు, రేపు కాదు, మీరు నిద్రలో లేపడిగినా మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమైనటువంటి చెప్తాం. కానీ వాళ్ళని ఇప్పుడు అడిగారు అనుకోండి, తుల్లిపళ్ళు లెగిస్తారు, ఏం చెప్పాలో తెలియనటువంటి పరిస్థితి వరకు ఉంది. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రేపు ప్రజలు కూడా నిర్ణయం తీసుకొని, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి వారికి మేము మద్దతు తెలిపితే అదొక మెసేజ్ని రెఫరెండంగా తీసుకొని ప్రజల్లో ఆలోచన చేస్తారు. అదే భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటేస్తే ప్రైవేటీకరణ మద్దతు తెలుపుతున్నాం అనేటువంటి విషయాన్ని వారు యాక్సెప్ట్ చేసినట్టుగా కనబడతాం. సో ఇవన్నింటిని కూడా పరిగణలో తీసుకొని ప్రజలు ఓటేస్తారు. డెఫినెట్గా మా స్టాండ్ ఇందులో ఏ రకమైనటువంటి తేడా లేదు. అసెంబ్లీలో తీర్మానం చేశాం, కార్మిక నాయకులతో చర్చించాం. నరేంద్ర మోడీ గారిని ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు వేదిక మీద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా మేము ఉన్నాం, ప్రజలు దీనికి సెంటిమెంట్గా తీసుకున్నారని. మరి మొన్న 17వ తారీఖున నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు పక్కన చంద్రబాబు నాయుడు కూర్చొని ఎందుకు మాట్లాడలేదు స్టీల్ ప్లాంట్ గురించి? ప్రైమ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు కనీసం అడగాలి కదా. మరి అడగట్లేదంటే ఇదేంటి, ఈ లాలుచి ఏంటి? సో ఇందులో వాళ్ళ స్టాండ్ అనేటువంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇందులో ప్రజల తాలూకు సెంటిమెంట్ని రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదనేటువంటిది వాళ్ళు గ్రహించాలి. ఇప్పటికన్నా వారు ప్రజలకు సమాధానం చెప్పాలి.